నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ కష్టం మాత్రం ఎప్పుడు కాళ్ల కిందే ఉంటుంది. గిన్నెలు తోమి ఇల్లు ఊడ్చి చెమట చిందించిన ఆ చేతులు నేడు శాసనసభలో చట్టాలు చేసే స్థాయికి చేరుకున్నాయి. ఇది ఒక సినిమా కథ కాదు. 2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల సాక్షిగా జరిగిన ఒక అద్భుత వాస్తవం. చెట్టు ముందా విత్తు ముందా అన్న చందంగా రాజకీయాలు సాగుతున్న వేళ సామాన్యుడే రాజ్యానికి రాజు అని నిరూపించిన కలితా మాజీ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 15 ఏళ్ల మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కొలిచి బీజేపీ ఎగరవేసిన విజయ కేతనంలో ఒక సామాన్య మహిళ గెలుపు అసలైన సిసలైన మలుపు. ఆ స్ఫూర్తిదాయక గాథా డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. వెస్ట్ బెంగాల్ రాజకీయ యువానికంపై 2026 ఒక అద్భుత చరిత్రకు నాంది పలికింది. నిన్నటి వరకు ఇళ్లల్లో అంట్లు తోముకుంటూ నిరుపేద జీవితం గడిపిన ఒక సామాన్య మహిళ నేడు శాసనసభ గడప తొక్కుతుంది. ఆమె పేరే కలితా మాజీ. భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ధీరవనిత. అదృష్టం వరించేవాడిని అడ్డుకునేవాడు ఉండడు అన్నట్లుగా ఆమె విజయ ప్రస్థానం సాగింది. 37 ఏళ్ల వయసులో ఆమె సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. కేవలం పని మనిషిగా గుర్తింపు పొందిన ఆమె నేడు ప్రజల ప్రతినిధిగా అవతరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతటి శక్తివంతమైందో ఈ ఫలితం నిరూపిస్తుంది. సామాన్యులే అసలైన పాలకులు అని చాటి చెప్పిన ఘట్టం ఇది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇదొక నూతన శకమని చెప్పుకోవాలి. ఔస్గ్రామ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కలితా మాజీ ఒక సంచలనం సృష్టించారు. అధికార టీఎంసీ అభ్యర్థి శ్యామప్రసన్న లోహర్పై ఆమె భారీ విజయాన్ని నమోదు చేశారు. ఏకంగా 12,535 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థికి గట్టి షాక్ ఇచ్చారు. ఆమె మొత్తం 1,07,692 ఓట్లు పోలవడం ఆమె పట్ల ప్రజలకున్న ఆదరణను తెలియజేస్తుంది. కష్టే ఫలి అన్న సామెత ఆమె జీవితానికి అక్షరాలా సరిపోతుంది. 2 దశాబ్దాల పాటు నెలకు కేవలం 4,000 రూపాయల కోసం కష్టపడిన వ్యక్తి ఆమె. అటువంటి నిరుపేద నేడు అసెంబ్లీలో అడుగుపెట్టడం సామాజిక విప్లవమే. పేదరికం ఆమె లక్ష్యానికి అడ్డు కాలేకపోయింది. కష్టాన్నే నమ్ముకున్న ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కలితా మాజీ వ్యక్తిగత జీవితం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆమె భర్త ఒక సాధారణ ప్లంబర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ముగ్గురు కలిసి ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. నేటి ఆధునిక కాలంలో ఆమె ఇంట్లో కనీసం టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ లేవు. సంపాదన తక్కువైనా ఉన్నదానితోనే సంతృప్తిగా బతికిన గృహిణి ఆమె. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మడం అనేది ఆమె నిఘంటువులోనే లేదు. తన సొంత కష్టాన్ని నిజాయితీని మాత్రమే ఆమె నమ్ముకున్నారు. ఆ సింప్లిసిటీయే ఆమెను ప్రజల నాయకురాలిని చేసింది. అంత పేదరికంతో ఉండి కూడా ఎమ్మెల్యే కావాలని కలకనడం ఆమె ధైర్యానికి సాక్ష్యం. ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ప్రకటించినా కూడా కలిత తన వృత్తిని గౌరవించారు. ప్రచారం మొదలయ్యే వరకు ఆమె ఇండ్లల్లో అంట్లు తోమడం ఆపకపోవడం విశేషం. యజమానులు ఒత్తిడి చేసిన ప్రచారానికి పంపించే వరకు ఆమె తన పనికి వెళ్తూనే ఉన్నారు. తన వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. చేసే పని దైవం, కొల్చేవాడు భక్తుడు అన్న భావనతో ఆమె మెలిగారు. ఆడంబరాలకు వెళ్లకుండా సైకిల్ మీద నడుచుకుంటూ ఇంటింటికి తిరిగారు. తనలాంటి పేదవారి కష్టాలను తీరుస్తారని ఆమె ఇచ్చిన మాట ప్రజల మనసును గెలుచుకుంది. అధికార గర్వం లేని ఒక సామాన్యురాలిని ప్రజలు తమ ప్రతినిధిగా ఎంచుకున్నారు. గత 2021 ఎన్నికల్లో కలిత స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కానీ ఆ ఓటమిని చూసి ఆమె ఎప్పుడూ కుంగిపోలేదు, వెనకడుగు వెయ్యలేదు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఓటమి గెలుపుకు తొలిమెట్టు అని ఆమె నిరూపించి చూపించారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఆమె ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. తన నిజాయితీ, నిబద్ధతలను చూసి ప్రజలు ఈసారి అఖండ విజయాన్ని అందించారు. ఓడిపోయిన క్షేత్ర స్థాయిలో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. పట్టుదల, నిలువెత్తు రూపం కలితా మాజీ. ఆమె ప్రస్థానం ఓటమి ఎదురైన ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం.
కలిత పనిచేసే ఇండ్ల యజమానులు ఆమె గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆమెను కేవలం ఒక పని మనిషిగా కాకుండా తమ కుటుంబ సభ్యురాలిగా చూశారు. ఆమె ప్రచారానికి వెళ్లిన రోజుల్లో కూడా ఆమె జీతం అందజేస్తూ ప్రోత్సహించారు. తమ ఇంట్లో అంట్లు కడిగిన మనిషి ఎమ్మెల్యే అవడం వారిని ఎంతగానో గర్వపడేలా చేసింది. గుణం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది అన్నట్లుగా ఆమె మంచి మనసు అందరినీ కదిలించింది. ఆమె విజయం కోసం ఆ ఇండ్ల యజమానులు ఎంతగానో ప్రార్థించారు. సమాజంలో హోదా కంటే మంచితనానికే విలువ ఉంటుందని ఈ సంఘటన నిరూపించింది. ఇది కేవలం కలిత విజయం కాదు, ఆమెను ఆదరించిన ప్రతి ఒక్కరి విజయం. ఈ ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయ సమీకరణల్ని మార్చివేశాయి. మొత్తం 293 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 206 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. బెంగాల్ గడ్డపై తొలిసారి కమలం వికసించి అధికార పగ్గాలు చేపట్టింది. సుమారు 15 ఏండ్ల మమతా బెనర్జీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. టీఎంసీ కేవలం 81 స్థానాలకే పరిమితమై కుప్పగూలిపోయింది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ వ్యతిరేకత కంటే సామాన్యుల గొంతుకకు ప్రజలు ప్రాధాన్యత ఇచ్చారు. బెంగాల్ రాజకీయాల్లో ఇదొక అపూర్వమైన ప్రజా తీర్పు. పాత్రలు కడిగిన చేతులే ఇప్పుడు బెంగాల్ భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి అన్నది స్థానికుల నినాదం. ఒక కూలి, ఒక పని మనిషి శాసనసభకు వెళ్లడం అనేది సామాజిక న్యాయానికి ఒక నిదర్శనం. ప్రజల నాడి తెలిసిన వారు పాలకులవ్వడం ప్రజాస్వామ్యానికి అందం. తాను ఎమ్మెల్యే అయినా తన జీవన శైలి మారదని కలిత వినయంగా చెబుతున్నారు. చెట్టు ముదిరితే గాలి వీస్తుంది, మనిషి ఎదిగితే ఒదుగుతాడు అన్నట్లుగా ఆమె ప్రవర్తన ఉంది. తనలాంటి పేద ప్రజల గొంతుకకు అసెంబ్లీలో ప్రతిధ్వనిస్తానని ఆమె వాగ్దానం చేశారు. ఆమె మాటల్లోనే నిజాయితీ ప్రజల్లో కొత్త ఆశలను చిగురింపచేస్తుంది. సామాన్యుల కలలకు ఆమె ఒక ప్రతిరూపంగా నిలిచారు. కలిత విజయం దేశ రాజకీయాల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపింది. డబ్బు, హోదా మాత్రమే రాజకీయాలకు ప్రతిపదిక కావని ఆమె నిరూపించారు. నిజాయితీగా పనిచేసే తత్వం ఉంటే ప్రజలు ఎవరినైనా ఆదరిస్తారని స్పష్టమైంది. అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న కలితకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ప్రయాణం ఎందరో మహిళలకు, నిరుపేదలకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకం. పాత్రలు కడిగిన చేతులతో పాలన పగ్గాలు పట్టడం నిజంగా ఒక సామాజిక విప్లవం. ప్రజల మనిషిగా ఆమె అసెంబ్లీలో సాధించబోయే విజయాల కోసం అంతా ఎదురు చూస్తున్నారు. బెంగాల్ చరిత్రలో ఇది సామాన్యురాలి గెలుపు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కలిత ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆమె ఒక స్ఫూర్తి. ప్రజాస్వామ్యంలో పేదవాడికి చోటు లేదు అనుకునే వారికి ఆమె ఒక సమాధానం. చెయ్యి కలిపితేనే కథ చప్పట్లు వస్తాయి. అలాగే ప్రజలంతా ఏకమై ఒక సామాన్య మహిళను గెలిపించి తమ గొంతుకను అసెంబ్లీకి పంపారు. పేదరికమే నా బలం, పేద ప్రజల సేవయే నా లక్ష్యం అని చెబుతున్న కలిత ప్రయాణం ముందు ఎందరో మహిళలకు ఆదర్శం కావాలని కోరుకుందాం.